హైదరాబాద్ కోటి విమెన్స్ కాలేజీలో వేధింపులపై విచారణ కొనసాగుతోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తీరుపై షీ టీమ్స్ దర్యాప్తు చేస్తుంది. విద్యార్థుల ఆరోపణలపై షీ టీమ్స్ సమగ్ర విచారణ జరుపుతోంది. వినోద్ మానసికంగా వేధించాడని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. షీ టీమ్స్ కు ఆడియో సహా ఆధారాలను విద్యార్థినులు పంపించారు. మేడం, నేను కోటి విమెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేడం. నేను కోటి విమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి విమెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి విమెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల మా అందరికి గర్ల్స్ అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వరకే మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాం, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారనే భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి మేడం. ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మెస్ ఇన్ఛార్జ్ వల్ల. మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్. అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజు రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. వేధింపులపై విద్యార్థులు హాస్టల్ వార్డెన్ ప్రిన్సిపాల్ కు గతంలో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపల్ లోకపావన్ తెలిపారు. వినోద్పై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఎవరో తెలియదు అంటున్న ప్రిన్సిపల్ లోకపావన్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై షీ టీమ్స్ ప్రత్యేకంగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘటనపై స్పందించడానికి మనతో పాటు కాలేజ్ ప్రిన్సిపల్ లోకపావని గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనేది ఆ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినోద్ పై కంప్లైంట్ చేశారు మెయిల్లో షీ టీమ్స్ కి. సో అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? అసలు నాకు నిన్న ఎస్ఐ నరసింహ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా వైరల్ అవుతుందంటే ఏం వైరల్ అవుతుంది అని అడిగితే అప్పుడు చూశాను ఇట్లా వినోద్ అనే పర్సన్ మీద జరుగుతుంది, కానీ ఏం జరుగుతుంది అనేది మా మొత్తం కూడా టీం ఏం చెప్పలేదు. అర్లీ మార్నింగ్ వెళ్ళాం, మేము హాస్టల్కి వెళ్ళి పిల్లలందరితో మాట్లాడాను ఏంటి జరిగింది అనేది. అంటే పిల్లలందరూ మంచి రిపోర్ట్ ఇచ్చారు. వినోద్ అన్న మంచోడే, 100% మంచోడే, మాకైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన ముందుకొచ్చి మాకు సాల్వ్ చేస్తాడు అని చెప్పారు వాళ్ళు. అందరు పిల్లల్ని గ్రూప్గా కూడా మాట్లాడాము. వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మేమే చెప్తాము, ఎందుకంటే మా పిల్లలు మా పేరెంట్స్ ఊర్లలో ఉండి ఇట్లాంటి విషయాలు వింటే వాళ్ళకు కూడా డిస్టర్బింగ్గా ఉంటుంది. జస్ట్ వైరల్ చేసుకోవడానికి న్యూస్ కోసం మేము ఎందుకు బ్లేమ్ కావాలి అన్న విషయం పిల్లలు కూడా వ్యక్తం చేసిండ్రు. మేడం, ప్రధానంగా విద్యార్థులు పెట్టిన కంప్లైంట్ మెయిల్లో ఈ విషయం బయటికి తెలిస్తే తమ జీవితాలు నాశనం అయిపోతాయి, ఇంట్లో వాళ్ళు కూడా చదువు మానేమంటారు కాబట్టి గోప్యంగా ఫిర్యాదు చేసామంటున్నారు. సో ఇంతకీ ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు ఏమైనా తెలిసినాయి? అసలు ఎవరు అనే దానిపై మీకు ఏమన్నా ఇప్పటివరకు ఏమైనా స్పష్టమైన క్లారిటీ ఉందా? ఇప్పటికి కూడా కంప్లైంట్ చేసిన అమ్మాయి ఎవరో తెలియదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అంత అయితే ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మేము కూడా చాలా గోప్యంగానే చేస్తాం, వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీగానే చేస్తాము. అండ్ సింగిల్ చైల్డ్ని మేము ఎప్పుడూ టార్గెట్ చెయ్యము. వాళ్ళకి అట్లాంటి అపోహ ఉంటే తొలగించుకోవాలని నేను మా పిల్లలకు చెప్తున్నాను. వినోద్కి సంబంధించి గతంలో విద్యార్థులు ఏమైనా ఫిర్యాదులు చేశారా? మీ యూనివర్సిటీకి సంబంధించి గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
వినోద్కి సంబంధించి నా దగ్గరికి అయితే ఏం రాలేదండి. ఒకవేళ ఏమన్నా వస్తే గనక మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం, వార్నింగ్ ఇస్తాం. ఇంతకుముందు కూడా కొంతమంది ఫ్యాకల్టీ మీద వస్తే కూడా మేము ఎలా వార్నింగ్ ఇవ్వాలో అలా వార్నింగ్ ఇచ్చాము. అండ్ ఐ థింక్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటున్నాం మేము. గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేస్తే ఏమైనా ఎక్స్ట్రా హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ మాకు మా పిల్లలకు ప్రత్యేకంగా కేటాయించగలిగితే మేము ఐ థింక్ మా పిల్లలకు బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతామని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై వచ్చిన ఆరోపణలపై ప్రిన్సిపల్ స్పందించిన సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే వినోద్పై వచ్చిన ఫిర్యాదులు తమకు గతంలో ఎలాంటి విద్యార్థి కూడా వచ్చి విద్యార్థులు తమకు ఫిర్యాదు చేయలేదని, నిజంగానే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా వినోద్పై చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రిన్సిపల్ అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు అభద్రతా భావానికి గురి కావద్దు, విద్యార్థులంతా కూడా వాళ్ళు సంతోషంగా కాలేజీలో చదువుకోవాలంటూ కూడా ప్రిన్సిపల్ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.